నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మంగళగిరి నియోజకవర్గం పోలింగ్ కు సిద్ధం వివరాలు అందించిన ఈవో రాజకుమారి ఐఏఎస్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ సిఐ తదితరులు ఈవీఎంల పనితీరు వివరాలు అందించిన డాక్టర్ గోలి రామ్మోహన్ రావు తెగుతున్న నోట్ల కట్టలు గడప గడపకు కరెన్సీ మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎలక్టోరల్ ఆఫీసర్ అండ్ జేసీ రాజకుమారి తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో అసెంబ్లీకి 3 BUsతో పార్లమెంట్కి 2 BUsతో వెళ్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ప్రాపర్గా పోల్ పార్టీస్కి చేరేటట్టు, అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్కి చేరేటట్టు, పోలింగ్ స్టేషన్ నుంచి వెనక్కి రిసెప్షన్కి జాగ్రత్తగా వచ్చేటట్టు కూడా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈరోజు మనకి టోటల్గా మ్యాన్ పవర్ దగ్గర 3000 వరకు ఉంటారండి. 300 పోలింగ్ స్టేషన్స్కి. ఈచ్ పోలింగ్ స్టేషన్లో మన పోల్ పార్టీతో పాటు ఒక వెబ్కాస్టర్ ఉంటారు, ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు, అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. సెన్సిటివ్ క్రిటికల్ ఏరియాస్ ఏమన్నా ఉంటాయి. సో ఒక్కొక్క పోలింగ్ బూత్కి అప్రాక్స్గా 10 మంది, అంటే ఈరోజు ఇక్కడ నుంచి 3000 మెంబర్ టీం అన్నది పోలింగ్ స్టేషన్స్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మంగళగిరిలో ఎటువంటి వరీ లిస్ట్ ఏమీ లేదు అండి. బట్ మేము అధికారులుగా ఐడెంటిఫై చేసినవి 53 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి, మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, వీడియోగ్రఫీ కూడా జరుగుతుంది. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఐడెంటిఫై చేసిన ప్రతి చోట కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎండ తాకిడి లేకుండా ప్రాపర్గా టెంట్స్, క్యూ లైన్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. సో మంగళగిరి నియోజకవర్గంలోనున్న 2,92,432 మంది ఓటర్స్ కూడా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, వారికి నచ్చిన వారి చోట బ్యాలెట్ యూనిట్లో బ్లూ కలర్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. పోలింగ్ స్టేషన్లోకి మనం మొబైల్ ఎలో చేయం, ఈవెన్ పోల్ పార్టీస్ మొబైల్ కూడా ఎలో చేయం. ఎవరిది కూడా పోలింగ్ స్టేషన్లోకి పోలింగ్ ఏజెంట్స్ మొబైల్ కూడా ఎలో చేయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం ఇద్దరికీ అవకాశం ఉంటుంది. ఒకటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి, అది కూడా ఇన్ సైలెంట్ మోడ్, ఎందుకంటే అతను ఎవ్రీ 2 అవర్స్కి కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇవ్వాలి. అలాగే ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే వారి సెక్టార్ ఆఫీసర్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి కమ్యూనికేట్ అవ్వాలి. కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కరు మాత్రమే ఫోన్ విత్ సైలెంట్ మోడ్ ఉపయోగించవచ్చు. అలాగే మైక్రో అబ్జర్వర్ ఫోన్ విత్ సైలెంట్ మోడ్ ఉపయోగించవచ్చు. వీరిద్దరికీ తప్పించి ఏ ఒక్కరి ఫోన్ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకురావడానికి ఎలో చేయబడదు. ఓటర్స్ కూడా దయచేసి గమనించండి, మీరు ఫోన్స్తో వచ్చి క్యూ లైన్లో నిలబడద్దు. ఇంటి దగ్గరే ఫోన్ పెట్టిరండి, ఓటు వేసి వెళ్ళండి. చాలా క్లియర్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారి ఎలక్షన్ ఏజెంట్స్కి ఇన్ఫామ్ చేశామండి. ప్రచారం ముగిసింది. అలాగే మనము ర్యాలీస్ కానీ ఎటువంటి ప్రొసెషన్స్ దేనికి కూడా పర్మిషన్స్ అన్నవి స్ట్రిక్ట్లీ ఆఫ్ చేయడం జరిగింది. అలాగే డ్రై డే పాటిస్తున్నాము, క్లోజర్ ఆఫ్ లిక్కర్ షాప్స్ కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఎవరికన్నా ఓటర్కి తెల్ల కాగితం మీద వాళ్ళ పేరు, వాళ్ళ సీరియల్ నెంబర్ రాసి ఇవ్వచ్చు. కానీ దానిపైన ఎటువంటి సింబల్స్ కానీ, కలర్ కోడ్స్ కానీ, అలాంటివి అభ్యర్థి పేర్లు కానీ ఉండకూడదు. సో వాళ్ళు 200 మీటర్స్ బయట వాళ్ళ కియోస్క్ పెట్టుకుని ఓటర్కి చిన్న స్లిప్ రాసి ఇవ్వచ్చు. మనం ఎలాగో మన తరపున అందరికీ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ప్రతి ఒక్కరికి కూడా మన నియోజకవర్గంలో అందించాం. అది వాళ్ళకు కూడా అవకాశం ఉంది. 200 మీటర్స్ పరిధి లోపలికి ఎవరిని కూడా ఎలో చేయం. ఎటువంటి క్యాన్వాసింగ్ కూడా పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎలో చేయం. మంగళగిరిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలీస్ స్టేషన్స్ తదితర ఏర్పాట్లు సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ఓ రిపోర్ట్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి క్రమంగా కొనసాగుతున్న ప్రక్రియ తుది ఘట్టంకు చేరుకుంది.
సోమవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ ఆరంభం కానున్నది. అధికార పార్టీ వైసీపీ తరపున మురుగుడు లావణ్య, టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్, ఇండియా కూటమి అభ్యర్థిగా జొన్నా శివశంకర్, జైభీం పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ జడ్జ్ జడా శ్రవణ్ కుమార్, బీసీవై అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ ఇంకా 38 మంది వరకు మంగళగిరి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఈ మేరకు పోలింగ్కు సర్వసన్నాహాలు పూర్తయ్యాయి. మంగళగిరి డీఎస్పీ శ్రీకాంత్, సిఐ శ్రీనివాసరావు ఈ సందర్భంగా వివరాలు అందించారు. ప్రతి పోలింగ్ స్టేషన్కి క్యూఆర్టీ ఒకటి 4 క్యూఆర్టీ 4 నియోజకవర్గాల్లో డిఎస్పీ గారికి ఒక అడిషనల్ క్యూఆర్టీ, తర్వాత అడిషనల్ ఎస్పీ గారికి ఒక క్యూఆర్టీ, తర్వాత పోలింగ్ బూత్ దగ్గర మనకి మొత్తం 124 లొకేషన్లో ఏర్పాటు చేసాము. మొత్తం ఇవన్నిటికీ కలిపి 350 నుంచి 400 మంది సిబ్బందిని డిప్లాయ్ చేశాము. వీళ్ళలో కొంతమంది తమిళనాడు నుంచి తమిళనాడు సిఐఎస్ఎఫ్ ఉపయోగించుకోండి. సార్ ఇప్పుడు ఈ పోలింగ్ సెంటర్ మీరు ఎప్పుడు టైప్ చేసుకుంటారు? ఈరోజు నుంచి మెటీరియల్ వెళ్ళగానే మా కంట్రోల్లోకి వచ్చాము. మీ కంట్రోల్ నైట్ అంతా అక్కడే కొనుక్కుంటారు. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతారు కదా. ఎంతో పాటు వెళ్ళిపోతారు. రీచ్ అయిపోయిన తర్వాత లోకల్ పీపుల్తో చెప్పించుకుని ఆ బీఆర్ఓతో చెప్పించి 100 మీటర్స్ పరిధిలో ఏమో ఉండకుండా క్లీన్ చేస్తారు. రూట్ నెంబర్ అంతా క్లీన్ చేస్తారు. ఉండకూడదు. అలాగే మనం క్లీన్ చేస్తాం. 100 మీటర్స్ 100 మీటర్స్ 100 మీటర్స్ ఏ సెల్ ఫోన్ వాడండి. 100 మీటర్స్ పెరిమీటర్ 200 తర్వాత ఉండొచ్చు. 200 మీటర్స్ తర్వాత 200 అనుకోండి. ఎక్కడ పొలిటికల్ వాళ్ళు సీట్స్ కోసం ఇక్కడ కూర్చోవాలి. కుర్చీ చేసుకుని ఒక ఏ పార్టీ 200 మీటర్స్ అవతల సపోజ్ ఊర్లో జరుగుతుందనుకో వాళ్ళు వెళ్ళకూడదు. అలాగా నేను వెళ్ళాలి. క్యూఆర్టీలు ఉన్నాయి కదా సార్, మీతో ఉన్నారు. ఆ విలేజ్లో గొడవ జరిగితే నేను కానీ సిఏ కానీ ఎస్ఐ కానీ క్యూఆర్టీలు పోతాం. రూట్లో జరిగిన డిస్టర్బెన్స్ అంతా కూడా వాళ్ళే వెళ్తారు. అంటే పోలింగ్ స్టేషన్ జరిగిన డిస్టర్బెన్స్ అంతా రూట్ ఆఫీసర్లు తీసుకుంటారు. సెక్టర్ ఆఫీసర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రూట్ మారడానికి పోలింగ్ స్టేషన్ 100 మీటర్స్ మాత్రం రిస్ట్రిక్టెడ్. ఇదిలా ఉండగా శని ఆదివారాల్లో కురిసిన వర్షాల వల్ల కొన్ని పోలింగ్ స్టేషన్స్ బురదమయం అయ్యాయి. తాడేపల్లిలోని నులకపేటలో ఈ పోలింగ్ స్టేషన్ వర్షంకు దెబ్బతింది. ఇంకా ఉండవల్లిలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉండవల్లిలోని గాదే రామయ్య సీతారామయ్య స్కూల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ అగ్రనేత సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాజగ్రామంలో ఓటు వేయనున్నారు. మంగళగిరి టౌన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో ఉదయం 7 గంటలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఓటు వేయనున్నారు. మీకు తెలుసా తొలిసారి మదర్స్ డేను ఎక్కడ జరుపుకున్నారు? సమాధానం, తొలిసారి మదర్స్ డేను 1910లో పశ్చిమ వర్జీనియాలోని ఓ చర్చ్లో జరుపుకున్నారు. ఈనాటి మంచి మాట, వ్యక్తిగతంగా దేవునిపై నమ్మకం ఉన్నా మతాన్ని ఇతరులపై రుద్దే హక్కు లేదు. ఫ్లోరెన్స్ నైటింగేల్. మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ను శనివారం రాత్రి నుండే ప్రారంభించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుండి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో కన్నా ఓటర్లలో టెన్షన్ పెరిగింది. ప్రచారంకు తెరపడగానే ఓటర్లకు మనీ పంపిణీకి తెరలేచింది. ఈ ప్రక్రియకు రుజువులు, సాక్ష్యాలు ఉండవు. చక్కగా మలేరియా శాఖ వారు గడప గడపకు తిరుగుతూ కులాసాగా ఉన్నారా అని అడిగినట్లుగా మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి అని అడుగుతూ ఆయా సంఖ్యను బట్టి 2 ప్రధాన పార్టీలు కరెన్సీని అందజేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందింది. పంపిణీదారులు మా ఇంటికి రాలేదనుకుంటూ కొందరు ఓటర్లు శనివారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు నానా హైరానా పడ్డారు. మొత్తానికి ప్రతి ఎన్నికలకు అలవాటైన ఈ నగదు ప్రక్రియ ఈ ఏడాది కూడా విజయవంతంగా ముగిసింది. కొసమెరుపు ఏంటంటే ఫలానా పార్టీ ఓటర్లు వీరు అనుకుంటే ప్రత్యర్థి పార్టీ నగదు ఇవ్వడం లేదని ఓటర్లు వాపోతున్నారు.
కొందరు ఈ వడపోతకు గురై వాపోతున్నారు. పాతకాలంలో ఓటుకు 100 లేక 200 ఇచ్చేవారేమో. ఆ స్థానంలో నేడు 4000 వరకు రేటు పెరగడంతో పేద సాధలే కాదు, ఉద్యోగులు, సంపన్నులు కూడా ప్రలోభంలో పడిపోతున్నారని సమాచారం. ఈ మనీపోల్ మేనేజ్మెంట్ ఆదివారం రాత్రికి తుది దశకు చేరింది. సోమవారం ఈ నగదు బహుమతి అందుకున్న కొందరు ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరి నిలబడనున్నారు. అందరి వద్ద నగదు బహుమతి తీసుకున్న వారు సమన్యాయం పాటిస్తారన్న వాదన కూడా ఉంది. అంటే కుటుంబంలో 4 ఉంటే 2 ఆ పార్టీకి 2 ఈ పార్టీకి వేయడం అన్నమాట. ఈ పరిస్థితుల నడుమ మంగళగిరి ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో జూన్ 4 వరకు భద్రపరచనున్నారు. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆలోచించి తమ ఓటును వినియోగించుకోవాలని కోరుతూ తమ అభిప్రాయం తెలిపారు. మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవటానికి అమరావతి రాజధానిని పరిరక్షించుకొని దాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఆంధ్రులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో, అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు బంగారు బాట పట్టుతుందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఏదైతే అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండే విధంగా, ఎందుకంటే ఏకైక రాజధాని ద్వారానే మనం అనుకున్నటువంటి ప్రజా రాజధాని నిర్మించుకోవచ్చు. తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ సత్వర అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రజా రాజధాని నిర్మాణం జరగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా విధిగా పోలింగ్ బూతులకు వెళ్ళి తమ యొక్క ఓటు హక్కుని, ఓటు అనే వజ్రాయుధంతో తమ యొక్క బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తుని పరిరక్షించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పేరు పేరున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయుల్ని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున చేతులు జోడించి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికలు ప్రధానమైన ఓటింగ్ దశకు చేరింది. దీంతో అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో మొత్తం 51,000 మంది ఓటర్లు, 58 పోలింగ్ బూత్లలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం 348 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. ఇప్పటికే ఆయా పోలింగ్ స్టేషన్ల వద్దకు సిబ్బంది చేరుకుని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎన్నికల బందోబస్తులో భాగంగా మండలానికి 80 మంది పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులు నియమించినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. మండలంలో 14 సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఉన్నాయని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రశాంత ఎన్నికలకి ప్రజలు సహకరించాలని కోరారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీరు, టెంట్లు, ప్రత్యేక క్యూ లైన్లను కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళగిరి సిటీ ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నప్పటికీ తెనాలి రోడ్, మిద్దె సెంటర్ రోడ్ మాత్రం ప్రజల్ని ట్రాఫిక్ పరంగా బాగా వేధిస్తోంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పెదవిళ్లపూడిలోని శ్రీ భగవాన్ సత్యశ్రీడి సాయిబాబా వారి గోశాలలో ఆదివారం పలువురు భక్తులు గోవులకు గోసేవ చేశారు. గోవులకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినిపించి గోసేవ చేశారు. నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల సేవా సమితి ఆధ్వర్యాన ఆదివారం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కళ్యాణానంద స్వామీజీ, శ్రీ త్రిదండి భక్తి సుందర్ మంగల్ మహారాజ్, సేవా సమితి అధ్యక్షులు గుంజి తిరుపతిరావు, ఎడ్ల గురునాథం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జగద్గురు ఆదిశంకరాచార్య వారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు యావత్ భారతదేశాన్ని కూడా 3 సార్లు పర్యటన చేసి మన సనాతన ధర్మం యొక్క వైభవాన్ని యావత్ ప్రపంచానికి, ఈ భూమండలానికి మొత్తానికి వ్యాప్తి చేసే విధానంలో వారి యొక్క కృషి, తపస్సు ఎంతో విశేషమైనది. వారు కనుక మన యొక్క పండుగలు కానీ, మన యొక్క ఉత్సవాలు కానీ, తిథి వార నక్షత్ర ఫలాలుగా ఏ విధంగా అయితే మనం స్మరణ చేసుకుంటూ ఆ యొక్క పండుగలు చేసుకోవాలన్నా కూడా దానికి ప్రతిరూపం, ప్రతిస్వరూపం ఎవరంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారే.